నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక పర్వత శిఖరం మీదున్న పవిత్ర స్థలం. అదే ఇప్పుడు రెండు దేశాల మధ్య మళ్లీ చిచ్చు రేపింది. అసల కథేంటో లోతుగా చూద్దాం. ఈ మాటలు విన్నారా? నేను వాళ్ల మధ్య భీకరమైన పోరాటాన్ని ఆపాను అని. నిజమే, ఒక శాంతి ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణపై సంతకాలు కూడా అయ్యాయి. అబ్బా, ఇక శతాబ్దాల ఈ గొడవ ముగిసిపోయిందిలే అని అందరూ అనుకున్నారు ఒక్క క్షణం పాటు. కాని ఆ శాంతి ఎంతో కాలం నిలవలేదు. 2025 చివరి నాటికి సీన్ మొత్తం మారిపోయింది. థాయ్ యుద్ధ విమానాలు కంబోడియా సరిహద్దు పోస్టులపై బాంబుల వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. అంతే, ఆ కాస్త శాంతి కూడా ఆవిరైపోయి అది ఒక పెద్ద యుద్ధంగా మారింది. అసలింతకీ ఏం జరిగింది? ప్రశాంతంగా ఉందనుకున్న చోట మళ్లీ ఈ గొడవ ఎలా మొదలైంది? దానికి కారణమైన సంఘటనలేంటో ఇప్పుడు చూద్దాం. థాయిలాండ్ ఏమంటోందంటే కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెట్టి రహస్యంగా కొత్త బంకర్లు కడుతోందని. పైగా నవంబర్ 2025లో తమ సైనికుడొకరు ల్యాండ్ మైన్ తొక్కి తీవ్రంగా గాయపడ్డాడని, అందుకే మేం ఆత్మరక్షణ కోసమే ఈ దాడి చేశామని చెప్పుకొస్తోంది. మరోవైపు కంబోడియా ఏమంటోందంటే ఇది మా సార్వభౌమత్వంపై జరిగిన దారుణమైన అన్యాయమైన దాడి అని వాదిస్తోంది. కాని ఆగండి, ఈ గొడవంతా కేవలం బంకర్ల గురించి మాత్రమే కాదు. ఈ మొత్తం యుద్ధానికి కేంద్ర బిందువు, దాని గుండెకాయ, ఒక పర్వతం అంచున కొలువైయున్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఆలయం పేరే ప్రీవిహ్యర్. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో కదా! ఇది శివుడికి అంకితం చేయబడిన ఒక ప్రాచీన హిందూ దేవాలయం. దీన్ని 9వ, 12వ శతాబ్దాల మధ్య ఖైమర్ సామ్రాజ్యం అంటే కంబోడియన్ల పూర్వీకులు నిర్మించారు. ఒక 525 మీటర్ల ఎత్తైన కొండ అంచునున్న ఈ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం. ఇక్కడే అసలు చిక్కుముడుంది. రెండు దేశాల వాదనలో చూద్దాం. థాయిలాండ్ ఏమంటుందంటే ఆలయానికి మా వైపునుంచే దారి సులువుగా ఉంది. సహజ సిద్ధమైన వాటర్ షెడ్ ప్రకారం చూసినా ఆలయం మా సరిహద్దుల్లోకే వస్తోంది, కాబట్టి అది మాదే అని. మరి కంబోడియా వాదనేంటి? దాన్ని కట్టింది మా ఖైమర్ పూర్వీకులు, అది మా సంస్కృతిలో, మా జాతీయ వారసత్వంలో భాగం, కాబట్టి ఆలయం మాదే అని వాళ్ళు అంటున్నారు. చూసారా, ఒకరు జాగ్రఫీ గురించి మాట్లాడితే మరొకరు హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఈ రెండు వాదనలకి బలం ఎక్కడ్నుంచొచ్చింది? ఇది అర్థం కావాలంటే మనం టైంలో వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 1 శతాబ్దం క్రితం ఒక వలసవాద శక్తి గీసిన మ్యాప్ దగ్గరికి. 1907లో ఫ్రాంకో సియామీస్ ఒప్పందం జరిగింది. అప్పుడు ఫ్రెంచ్ అధికారులు సరిహద్దు గీశారు. కాని అక్కడ పెద్ద సమస్య వచ్చింది. వాళ్లు గీసిన గీత ముఖ్యంగా ఈ పర్వత ప్రాంతాల్లో అస్సలు స్పష్టంగా లేదు. ఈ మ్యాప్లో ఉన్న ఒక్క లోపం ఆలయం చుట్టూ ఉన్న భూమి ఎవరిది అనే దానిపై 100 ఏళ్లుగా తెగని వివాదానికి కారణమైంది. ఆ ఒక్క గీత ఈనాటికి రెండు దేశాల మధ్య చిచ్చు పెడుతూనే ఉంది. సరే, కొన్నేళ్ల తర్వాత ఈ వివాదం కోర్టుకెక్కింది. అది కూడా ఏదో మామూలు కోర్టు కాదు, ఏకంగా ప్రపంచంలోని అత్యున్నత న్యాయస్థానానికి. కాని వాళ్లు ఇచ్చిన తీర్పు సమస్యను సగమే పరిష్కరించింది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుచ్చింది. వాళ్లేం చెప్పారంటే ప్రీవిహియర్ ఆలయంపై సర్వధికారాలు కంబోడియాకే చెందుతాయి అని. హమ్మయ్యా, సమస్య తీరిపోయింది అనుకునే లోపే అసలు ట్విస్ట్ బయటపడింది. కోర్టు ఆలయం ఎవరిదో చెప్పింది కాని దాని చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల భూమి ఎవరిదో మాత్రం చెప్పకుండా వదిలేసింది. ఇక్కడే అసలు సమస్య మళ్లీ మొదలైంది. అంటే ఈ తీర్పు వల్ల ఏం జరిగిందంటే, థాయిలాండ్ సరే, కోర్టు చెప్పింది కాబట్టి గుడిమీదే ఒప్పుకుంటాం, కాని గుడి గోడల వరకు ఉన్న భూమి మాత్రం మాదే అని వాదించే అవకాశం దొరికింది. చూశారా, ఆ తీర్పులోని అస్పష్టత ఈ రోజుకి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణంగా నిలుస్తోంది. సరే, ఈ చారిత్రక వివాదాన్ని పక్కన పెడితే ప్రస్తుతం దీన్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారో, దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఇప్పుడు చూద్దాం. నిజానికి రెండు దేశాల్లోని నాయకులకు ఈ ఆలయం ఒక రాజకీయ ఆయుధంగా మారింది. థాయ్ సైన్యమేమో ఈ గొడవను చూపించి తమ ప్రజల ముందు మేం చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలని చూస్తోంది. కంబోడియా ప్రభుత్వమేమో ఆలయాన్ని కాపాడటం అనేది మన జాతీయ గౌరవానికి సంబంధించిన విషయమని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతోంది. రాజకీయంగా బలహీనంగా కనిపిస్తామనే భయంతో ఏ పక్షం కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ అయిపోయింది. ఈ రాజకీయ ఆటల వల్లే నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలే.
ఈ సంఖ్య చూడండి, 1,00,000కు పైగా. గతంలో ఈ గొడవలు జరిగినప్పుడు ఇంతమంది ప్రజలు తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలి నిరాశ్రయులయ్యారు. ఇది నిజంగా దిగ్భ్రాంతికరం. ఇది మనకు ఎక్కడో దూరంగా జరుగుతున్న రాజకీయ గొడవలా అనిపించచ్చు. కాని సరిహద్దు దగ్గర నివసించే ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. వాళ్ల ఇళ్ళు, పాఠశాలలు బాంబుల మోతకు కూలిపోయాయి. వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు నాశనమయ్యాయి. వాళ్ల జీవనాధారమే పోయింది. ఒకప్పుడు పర్యాటకంతో కలకలలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారింది. వాళ్ల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం చెరిగిపోయింది. సైన్యాలు తలపడుతున్నాయి. మరిప్పుడు ముందుకు దారేంటి? ఈ గొడవకు ఎప్పటికీ ఒక ముగింపనేది ఉంటుందా? సైనిక శక్తిపరంగా చూస్తే థైలాండే పైచేయి. వాళ్ల దగ్గర ఆధునిక యుద్ధ విమానాలు, భారీ ఆయుధాలున్నాయి. అందుకే కంబోడియా ఏం చేస్తోందంటే ఆసియాన్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహాయం కోరుతోంది. దయచేసి జోక్యం చేసుకోండి, మధ్యవర్తిత్వం వహించండి అని వేడుకుంటోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే కేవలం కాల్పులాపితే సరిపోదు. అంతకు మించి కొన్ని పనులు చెయ్యాలి. ముందుగా కాల్పుల విరమణ చర్చలు వెంటనే మళ్లీ మొదలుపెట్టాలి. ఆ తర్వాత అంతర్జాతీయ సర్వేయర్లతో ఒక జాయింట్ కమిషన్ వేసి సరిహద్దును స్పష్టంగా ఫైనల్గా గీయాలి. ఇక మూడోది, ఆ వివాదాస్పద 4.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో తటస్థ పరిశీలకులను ఉంచాలి. అప్పుడే మళ్లీ గొడవలు జరగకుండా ఆపగలం. చివరిగా ఒక్క విషయం. ఈ సంఘర్షణ మనకు ఏం చూపిస్తోందంటే పాత చారిత్రక గాయాలు, స్పష్టత లేని మ్యాపులు, ఆధునిక రాజకీయాలు కలిస్తే ఒక పవిత్రమైన పూజాస్థలం కూడా ఎలా యుద్ధానికి కారణమవుతోందో కదా. అసలు జాతీయ గుర్తింపు అనేది రాళ్లలో చెక్కబడినప్పుడు ఒక మ్యాప్ మీద గీసిన గీత ఎప్పటికీ శాంతిని తీసుకురాగలదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం అంత సులువు కాదు.